Disturbing content via discussion is highly advised. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఉదయాన్ని ఇంతటి దారుణమైన ఘటనకు సంబంధించి వార్త వింటామని చెప్పి ఎవరు ఊహించాం. దట్టు మన హైదరాబాద్ నడిబొడ్డున అని మాట్లాడుకునే సందర్భం. రంగారెడ్డి జిల్లాలో జరిగిన దారుణం ఒక్కసారిగా తెలంగాణ యావత్ని కుదిపేసింది. ఒక వ్యక్తి 6గురిని చంపేశాడు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. వన్స్ అగైన్ వి రీటరేట్, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్ వీర్ డిస్కషన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. రంగారెడ్డి జిల్లాలో ఘోరం జరిగింది. షాబాద్లోని దైవగూడలో 6గురిని చంపేశాడు ఓ దుర్మార్గుడు. నిందితుడు రాజ్ కుమార్ పై గతంలో పోక్సో కేసు ఉంది. అరెస్ట్ అయ్యి నెలన్నర జైల్లో ఉన్నాడు రాజ్ కుమార్. బెయిల్పై బయటకు వచ్చాడు రాజ్ కుమార్. తన భార్య, 2 పిల్లలతో పాటు బాధిత బాలిక తల్లి, వాళ్ళ నానమ్మను కూడా చంపేశాడు. నిందితుడు రాజ్ కుమార్కు 28 ఏళ్లు. ప్రస్తుతం రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. 6గురిని కిరాతకంగా చంపి పోలీసులకు ఫోన్ చేశాడు నిందితుడు. మీరు వింటోంది అక్షరాల నిజం. 6గురిని చంపేసిన తర్వాత స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి, నేనే 6గురిని చంపేశా, ఒక చోట 3గురిని, ఇంకొక చోట 3గురిని చంపేశా అని రాజ్ కుమార్ చెప్పుకొచ్చాడు. నేను కూడా చచ్చిపోతున్నా అంటూ నిందితుడు పోలీసులకు హెచ్చరించాడు. ఘటనా ప్రదేశానికి వెళ్లేలోపే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ భౌతికాయాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. భార్య పిల్లల్ని సైతం ఎందుకు చంపాడు అని అనుమానం ఇప్పుడు వ్యక్తమవుతుంది. అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉదయాన్నే ఇంతటి దారుణమైన ఘటన వింటామా అని ఎవరైనా ఊహిస్తారా? కనీసం 1 కాదు 2 కాదు, ఏకంగా 6గురిని. దట్టు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, భార్య పిల్లని ఎందుకు చంపేశాడు? కట్టుకున్న భార్య, 2 పిల్లలు. వాళ్ళ వయసు ఎంతో తెలుసా? పిల్లలిద్దరివి, ఒకరికి 3 ఏళ్ళు, ఇంకొకరికి 2 ఏళ్ళు. దాదాపు 2 పిల్లలు కూడా 5 ఏళ్ల లోపు వాళ్ళే. 5 ఏళ్ల లోపు వాళ్ళే. అదిగో ఆ విషయం మీరు చూస్తున్నారు కదా, అదే కత్తితో పొడిచి చంపేశాడు ఈ దుర్మార్గుడు. భార్య పిల్లల్ని ఎందుకు చంపాడు? ఆ కుటుంబానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే ఆ కుటుంబం ఏమైనా ఎదుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందా? జైలు నుంచి విడుదలైన వెంటనే ఆ కుటుంబం మీద అటాక్ చేశాడని చెప్పి చాలా మిస్టీరియస్గా ఉంది ఈ కేసు. దీన్ని డికోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ రాజ్ కుమార్ తన కుటుంబం అంటే భార్య పిల్లలతో మాత్రమే ఉంటున్నాడా, లేకపోతే తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడా? అసలు ఈ పోక్సో కేసు ఎప్పుడు నమోదైంది? ఎందుకు ఇతగాడు జైలు నుంచి బయటకు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? బెయిల్పై ఎప్పుడు బయటకు వచ్చాడు? వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, లేకపోతే ఎన్ని గంటలు అవుతుంది? వచ్చిన తర్వాత ఎందుకు, ఒకవేళ దాడి చేస్తుంటే ఆ బాలిక తల్లి అనుకుంటే అక్కడ వరకు సంవాట్ ఈ కేసుకి సంబంధించి ఓకే అనుకోవచ్చు. ఓకే ఇన్ ద సెన్స్ చంపిన సమర్థించడం కాదు, ఒక అంచనాకు రావచ్చు. కానీ వాళ్ళ నానమ్మను కూడా చంపేశాడు అక్కడ. పోనీ అంతటితో ఆగలేదు, కట్టుకున్న భార్యని చంపేశాడు. పోనీ భార్య వరకు అనుకుంటే ఒకవేళ ఈ విషయం తెలిసేమో భార్య కూడా చేదరించుకుందేమో అనుకోవచ్చు. కానీ పిల్లలిద్దరిని, అభం శుభం తెలియని చిన్నారిని 2 ఎందుకు చంపేశాడు? మీరు చూస్తున్నారు మృతుల ఫోటోలు. ఈ రైట్ సైడ్ బాక్స్లో ఉంది అతగాడి, వాడి ఆ దుర్మార్గుడు రాజ్ కుమార్. ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్లో, సెకండ్ బాక్స్లో మీరు చూస్తూ ఉన్నారు మరణించిన వాళ్ళు, బాధితులు. ఆ కుటుంబం ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయింది. ఎందుకంటే పోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పశ్చాత్తాపం ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. కానీ ఇది ఇంకొకసారి బయట పెడుతోంది. ఎవరైనా హంతకులని రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళ మీద కన్నేసి ఉంచకపోతే, లేకపోతే వాళ్ళు ఎటువంటి నేర ప్రవృత్తి వైపు వెళ్తున్నారని చెప్పి ఒక కంట కనిపెట్టకపోతే, వీళ్ళు వాళ్ళ తప్పుని సమర్థించుకోవడానికో లేకపోతే వాళ్ళ పగను తీర్చుకోవడానికో మరింత దుర్మార్గానికి పాల్పడే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఇది అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకు ఒక వ్యక్తి తన కట్టుకున్న భార్యను చంపేశాడు, 2 పిల్లల్ని చంపేశాడు, ఆ బాధిత బాలిక అండ్ అలాగే ఆ వాళ్ళ తల్లి, వాళ్ళ నానమ్మ. అంటే కేసు పెట్టింది అనే కారణంతో చంపేశాడా? లేకపోతే ఇప్పుడు ఇక్కడ వరకు అంటే ఈ ఫ్రేమ్లో వీళ్ళ 4 గురించి అనుకుంటే పెద్దవాళ్ళు, లేకపోతే కాస్త అవగాహన ఉంది ఈ ఇష్యూస్ మీద, వీళ్ళ మీద పగబట్టాడు అనుకోవడానికి సబబు అనే మాట బహుశా అంత కరెక్ట్ కాకపోవచ్చు. కానీ ఊహించడానికైనా ఒక అర్థం ఉంది. కానీ పిల్లలిద్దరూ
వాళ్ళకేం తెలుసు ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ దుర్మార్గానికి పాల్పడే సందర్భంలో మద్యం సేవించున్నాడా? మద్యం సేవించి ఉన్న సందర్భంలో మద్యం అతిగా సేవించున్నాడా? ఒకవేళ లిక్కర్ కనుక ఎక్కువ హై లెవెల్లో కనుక కన్సంప్షన్ చేసి ఉండుంటే విచక్షణ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండ్ ఆ విచక్షణ కోల్పోయిన సందర్భంలో పిల్లలిద్దరి మీద కూడా ఇటువంటి ఘాతకానికి పాల్పడ్డా? అండ్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను, మీరు రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్తున్నాను. నిర్మల, అసలు ఈ ఘటన ఉదయాన్నే షాక్కి గురైన పరిస్థితి, ఇది మన దగ్గరే జరిగిందా అని చెప్పి 1కి 10 సార్లు చెక్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఏం జరిగింది, ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, చంపిన వ్యక్తి, ఈ వ్యక్తి భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. బట్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మా నాన్న కూడా వీళ్ళతో కలిసి ఉంటున్నారా? అసలు ఏం జరిగింది ఓవరాల్ ఎపిసోడ్లో ఇది? సచిన్, ఈ ఘటన మాత్రం రంగారెడ్డి జిల్లా షాదాబ్లో చోటు చేసుకుంది. గతంలో మే 6వ తారీఖున ఈ 17 ఏళ్ల అమ్మాయి మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో, మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగినందున కూడా బాలిక తల్లి, బాలిక ఇద్దరు కూడా కేసు నమోదు చేయడం జరిగింది రాజ్ కుమార్ పైన. పోక్సో కేసు నమోదైన తర్వాత రాజ్ కుమార్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఆ తర్వాత రిమాండ్ నుంచి తను బెయిల్ మీద బయటకు వచ్చిన రాజ్ కుమార్ గత కొన్ని రోజులుగా కూడా వీళ్ళ ఫ్యామిలీ మీద రిక్కి నిర్వహించి కూడా వాళ్ళ మీద నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రాణాలు తీయాలి అని చెప్పేసి కూడా తను 2 సార్లు 3 సార్లు ప్రయత్నం కూడా చేసినట్లుగా ఇక్కడ ఈ అమ్మాయి తల్లి ఎవరైతే ఉన్నారో రుక్కమ్మయ్య, లక్ష్మి ఇద్దరు కూడా పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది కొన్ని రోజుల క్రితము. ఎందుకంటే జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మా మీద అటాక్ చేయడానికి తను ప్రయత్నిస్తున్నాడు, తనను అదుపులోకి తీసుకోండి అని చెప్పేసి 2-3 సార్లు పోలీసులకు కూడా హెచ్చరించడం కూడా జరిగింది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో తను జైలు నుంచి వచ్చిన తర్వాత కక్షపూరితంగానే ఈ ఇంట్లోకి చొరబడి అర్ధరాత్రి సమయంలో చొరబడి 6 మీద అఘాయిత్యానికి పాల్పడ్డట్టు వాళ్ళ ప్రాణాలు తీసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే పాత కక్షలే కారణము అనేది క్లియర్ గా తెలుస్తూ ఉంది. ఇక్కడ పాపం చిన్న పిల్లలు 2 ఉన్నారు, ఒకరు 3 సంవత్సరాలు, ఒకరు 2 సంవత్సరాలు. ఇక్కడ సరిత 30 సంవత్సరాలు ఉంది, లక్ష్మి 45 సంవత్సరాలు ఉంది, రుక్కమ్మ 65 సంవత్సరాలు ఉంది. మైనర్ బాలిక 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాల బాలిక పైనే గతంలో అత్యాచారానికి పాల్పడ్డాడు రాజ్ కుమార్. కాబట్టి ఈ పోక్సో కేసు అది కక్షపూరితంగా పెంచుకొని తను పక్క ప్లాన్ తోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే ముగ్గురిని ఒక చోట ప్రాణాలు తీయడం కూడా జరిగింది. ఇంత దారుణం అంటే అతి దారుణంగా, అతి కిరాతకంగా కూడా ఈ దారుణానికి వడిగట్టాడు. ఇది చేసిన తర్వాత, ఇంత దారుణానికి వడిగట్టిన తర్వాత మళ్ళా రాజ్ కుమారే పోలీసులకు ఫోన్ చేసి నేను ఇలా చేశాను, దీనికి కారణం నేనే, కాబట్టి నేను కూడా ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు తనే మళ్ళీ చెప్పడం కూడా జరిగింది. తను ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు ఉటావుటిని అక్కడికి చేరేసరికి ఎక్కడెక్కడ తను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనేది కూడా అదే పోలీసులకు ఇచ్చిన వివరాలు. ప్రయత్నం చేయండి. ఇంకొక వార్త గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆ దుర్మార్గుడు బాలిక ఎవరైతే ఉన్నారో ఆ బాలికను హత్య చేసే ముందు, చంపే ముందు ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్ళి అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత మళ్ళీ అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత అప్పుడు ఇంతటి దుర్మార్గానికి, ఇటువంటి ఘాతుకానికి పాల్పడ్డాడు అనేది అక్కడ వినిపిస్తున్న మాట. ఎంత దారుణం అంటే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే విస్తుపోతున్నారు, షాక్కి గురవుతున్న సందర్భం. పోక్సో కేసు పెట్టారన్న కక్షతోనే ఇంత దుర్మార్గానికి పాల్పడని చెప్పి ఒకసారి మన మీద వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? కీలకమైన అధికారులు కూడా అక్కడ చేరుకుంటున్నారు, పోలీసు ఉన్నతాధికారులు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి, సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? సచిన్, పోలీసులు మాత్రము బృందాలుగా ఏర్పడ్డారు. ఇప్పుడు నిందితుడు పరారీలోనే ఉన్నాడు. నిందితుడిని పట్టుకోవడానికి 3 బృందాలుగా పోలీసులు ఏర్పడి నిందితుని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాగే మృతదేహాలకు మాత్రం పోస్టుమార్టం నిమిత్తము
ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అక్కడ ఇంట్లో 3 ప్రాణాలు తీసిన తర్వాత కూడా మళ్ళీ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువచ్చి ఆ మైనర్ బాలిక పైనే మళ్ళీ అఘాయిత్యానికి పాల్పడి ఆ అమ్మాయి ప్రాణాలు తీసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. దీని విషయంలో కూడా కఠినంగా చర్యలు ఉండబోతున్నాయి అనేది కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి పోలీసులు పక్కాగా నిందితుడిని మరికొద్ది గంటల్లో కూడా అదుపులోకి తీసుకుంటాము అని చెప్పేసి పోలీసులు చెప్తున్న మాట. సచిన్ రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నిర్మల, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ బ్యాక్ టు బ్యాక్ చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలో తన కుటుంబంలో మరో కుటుంబంలో ముగ్గురిని చంపేసిన ఆ దుర్మార్గుడి కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. రంగంలోకి దిగడం జరిగింది. ఘటనా స్థలానికి సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా చేరుకోబోతున్నారనేది ఇక్కడ తెలుస్తోంది. చిట్యాల రుక్కమ్మ 65 ఏళ్ల చిట్యాల రుక్కమ్మతో పాటు భార్య పార్వతిని, కుమారుడు పరీక్షిత్ని, కుమార్తె దైవక్షిత్ను కూడా చంపేశాడు. కత్తితో దాడి చేసి 6గురిని కిరాతకంగా చంపేశాడు. 28 ఏళ్ల రాజ్ కుమార్ నిండా 30 ఏళ్ళు కూడా లేదు, కానీ ఎంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడు. బెయిల్పై వచ్చిన వెంటనే ఇటువంటి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లి భార్య 2 పిల్లల్ని చంపేశాడు ఈ రాక్షసుడు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో కిరాతకానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చంపేసిన తర్వాత తన తల్లిదండ్రులకు రాజ్ కుమార్ ఫోన్ చేశాడు అనేది వినిపిస్తున్నమాట. 6గురిని చంపేసిన కేసులో ఆ నిందితుడు ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా ఈ ఘటన తెలిసిన దైవాలు కూడా ఉలిక్కిపడింది, షాక్ గురైంది. ఈ ఘటన తెలిసిన వెంటనే పొద్దున్నే సాధారణంగా పొద్దుగాల అంటూ ఉంటాం. ఈ ఉదయాన్ని ఇటువంటి ఘటన వినడం, ఇటువంటి ఘటన అక్కడ తెలుసుకోవడంతో దైవాలు కూడా షాక్ గురైంది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మా ప్రతినిధి నిర్మలా ప్రెసెంట్ గ్రౌండ్కి వెళ్లే దారిలో, ఇన్ఫాక్ట్ గ్రౌండ్లో ఎటువంటి పరిస్థితి ఉంది ఇన్ఫర్మేషన్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నిర్మలా, ప్రెసెంట్ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? అధికారులు ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? కేవలం ఇతగాడు ఒక్కడే ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ సచిన్, ఇప్పుడైతే మరి పాత కక్షలే కారణమా లేకపోతే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే 6 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది షాదా ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మొత్తానికైతే. ఎందుకంటే ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా పోలీసులను నిలదీస్తున్న సిచ్యువేషన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా ఎందుకంటే ఇంతకు ముందు కూడా హెచ్చరించారు, వాళ్ళు పోలీసులకు ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం వహించారంటూ చుట్టుపక్కల ప్రాంత వాసులు అయితే చెప్తూ ఉన్నమాట. అదే విధంగా ఇక్కడికి సిపి తరుణ్ జోషి అలాగే డీసీపీ యోగేష్ గౌతమ్ వీళ్ళు కూడా చేరుకొని వాళ్ళతో పాటు పోలీస్ బృందం అంతా కూడా చేరుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి డాగ్ స్క్వాడ్లతో కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతము ఇక్కడ నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలోనే గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సచిన్ రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మీరు చూస్తున్నారు వాళ్ళంతా కూడా మృతులు. భార్య పార్వతితో పాటు మిగిలిన వాళ్ళంతా కూడా 2 చిన్నారులు. అదుగు ఆ కత్తితోనే విచక్షణ రహితంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత కిరాతకంగా, అమానవీయంగా, కనీసం పిల్లలు కట్టుకున్న భార్య కన్న పిల్లలు అనే విచక్షణ కూడా లేకుండా వాళ్ళ ముగ్గురుతో పాటు తన మీద కేసు పెట్టింది అని ఆ కక్షతో ఆ బాలికను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్ళి లైంగిక దాడికి పాల్పడి, అఘాయిత్యానికి పాల్పడి, నానా చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత మళ్ళీ అఘాయిత్యానికి పాల్పడి చంపేశాడు ఈ నరరూప రాక్షసుడు. ప్రస్తుతం వీడు ఎక్కడున్నా ఆ ఫోటో గుర్తుపెట్టుకోండి, వాడి ముఖం గుర్తుపెట్టుకోండి. వాడు నేనే చంపేశా అని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులకే స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు నేనే చంపేశాను అని చెప్పి. అంతేకాదు తల్లిదండ్రులకు చెప్పాడు అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. పోలీసులకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత నేను కూడా చచ్చిపోతున్నా అని చెప్పాడు. వీడు బతుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఆ ముఖం మీకు ఎక్కడైనా కనిపిస్తే కనుక వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. చూడండి, ఆ 6గురు కూడా, ఆ నానమ్మ, ఆ బాలిక మాస్క్ వేసి చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ బాలిక, ఆ మైనర్ బాలిక 17 ఏళ్ళ నుండి ఉంటాయి అంతే. 2 చిన్నారులు. ఎవరు? ఇగో ఈ రాజ్ కుమార్, ఈ దుర్మార్గుడి పిల్లలిద్దరు కూడా. అండ్ ఆ తర్వాత ఆ బాలిక తల్లి, ఆయన భార్య పార్వతి. 6గురిని పొట్టన పెట్టుకున్నాడు ఈ దుర్మార్గుడు. కక్ష పెట్టుకున్నాడు. ఎప్పుడెప్పుడు జైలు నుంచి నన్ను విడిచిపెడతారా అని చెప్పి కడుపులో కత్తులు నూరుకుంటూ బయటకు వచ్చాడు. అంతే. రాత్రి
ఆ మనసులో ఏం మెదిలిందో, ఆ దుర్మార్గుడికి ఏమెక్కిందో, ఏ పిచ్చి పట్టిందో, ఏమైందో కత్తి తీసుకొని తన మీద కేసు పెట్టిందని ఆ కక్షతో ఆ బాలిక కుటుంబాన్ని, ముందుగా ఆ బాలిక తల్లిని, నానమ్మను కసి తీర కస 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 కత్తితో పొడిచి చంపేసి ఆ తర్వాత ఆ బాలికను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్ళి లైంగిక దాడికి పాల్పడి ఎంత చిత్రవద చేస్తుంటాడో ఆలోచించండి. అన్నిటికీ తెగించేసిన ఈ దుర్మార్గుడు ఆ బాలికను ఎంతలా వేధించుంటాడు. ఆ సందర్భంలో అర్ధరాత్రి నన్ను కాపాడండి 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 అంటూ ఎంత ఆర్తనాదాలు చేస్తుంటుంది ఆ ఆడబిడ్డ. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించుంటాడు. తన మీద కేసు పెట్టింది అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆ బాలికను చంపేసిన తర్వాత తన కుటుంబం, కట్టుకున్న భార్య అనే కనికరం లేకుండా కనీసం కార్యేషు దాసి కరుణేషు మంత్రి అని చెప్పి చేసిన వాగ్దానాలు మర్చిపోయి భార్య అనే కనీసం మమకారం లేకుండా ఆ భార్యను చంపేసి అక్కడి నుంచి నాన్న అని పిలిచిన ఆ నోటిని, ఆ గొంతుని ఈ దుర్మార్గుడు ఇంకేం మాట్లాడాలి? వీడా మనిషి అంటే చూడండి, ఆ కత్తి చూడండి. కనీసం పిల్లలకి ఏదైనా చిన్న మేకు లాంటిదో, చిన్న సూదో, చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తండ్రి మనసు విలవిల్లాడిపోతూ ఉంటుంది. అటువంటిది దుర్మార్గుడు. నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, మీరు కనుక ఇప్పుడు రియాక్ట్ కాకపోతే ఇటువంటి ఘటనలు పునరావృతం అయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పోక్సో కేసు పెట్టిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేసాడు కదా, కించిత్ పశ్చాత్తాపమైనా ఉంటుంది అనుకుంటే కాదు. ఆ పశ్చాత్తాపం పగగా మారింది. ఆ పశ్చాత్తాపం పగగా మారి పాము పడగై తన కుటుంబాన్నే కాటేసింది. ఈ విష సర్పం తన కుటుంబంతో పాటు ఆ బాధిత బాలిక కుటుంబానికి కూడా వాళ్ళ జీవితాలను పూర్తిగా చిదిమేసింది. ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. బెయిల్పై రిలీజ్ చేయడమే తప్ప, ఇలాంటి దుర్మార్గుల్ని బెయిల్పై విడిచిపెట్టడమే తప్ప, బెయిల్పై విడిచిపెట్టే ముందు వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటో చూసి ఇకపై విడుదల చేయాలా? మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. డెవలప్మెంట్స్ చాలా క్విక్గా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆ ఘటనా ప్రదేశానికి చేరుకొని పూర్తిగా ఆ ఘటనా ప్రదేశాన్ని వాళ్ళ స్వాధీనంలోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. డీసీపీ యోగేష్ గౌతమ్, సిపి తరుణ్ జోషి కూడా ఘటనా ప్రదేశానికి చేరుకొని ఆ పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. పూర్తిగా ఆ ప్రాంతాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధం ఉన్నారు. నిర్మల, ప్రస్తుతం దైవాలగూడలో ఎటువంటి భీతవాహ పరిస్థితి ఉంది? అక్కడ వాళ్ళు ఎటువంటి భయభ్రాంతులకు లోనవుతున్నారు? నిర్మల, ఆల్ రైట్, మరి కాసేపట్లో నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ దుర్మార్గుడు ఒక్కసారి వాడి ఫోటోని ఫుల్ బాక్స్లో వేసే ప్రయత్నం చేద్దాం. ఒక 1 బాక్స్లో చూపిద్దాం. ఎందుకంటే ఈ ముఖాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీడు కనుక మీకు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. పట్టుకోండి, వీటిని పట్టుకొని అప్పగించండి. వాడు హత్య చేసిన తర్వాత, చంపేసిన తర్వాత నేను కూడా చచ్చిపోతున్నా అని అన్నాడు. ఒకవేళ బ్రతుకుంటే కనుక వీడిని విడిచిపెట్టకండి, వీడిని పట్టుకొని పోలీసులకు అప్పగించండి. అండ్ చాలామంది రియాక్ట్ అవుతున్నారు. మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు కనుక రియాక్ట్ కాకపోతే ఎటువంటి దుర్మార్గుల పట్ల మన చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకుని బయటకు వచ్చి ఎటువంటి విచక్షణారహితంగా దాడులు చేస్తూ ఉంటే, చంపేస్తూ ఉంటే ఎట్లా? ఆల్రెడీ చాలామంది రియాక్ట్ అవుతున్నారు. సరైన శిక్షలు పడాలి అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.